ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, కొంత సమయము నా సాక్ష్యాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రభువు నన్ను చిన్ననాటి నుంచి మిషన్ స్కూల్స్లోనే, క్రిస్టియన్ స్కూల్స్లోనే చదువుకున్నాం కాబట్టి చిన్ననాటి నుంచి సండే స్కూల్ అలవాట్లు, దేవుని యొక్క వాక్యము ధ్యానించడము, దేవుని పాటలు పాడడము, దేవుని సన్నిధిలో ఎదగటము, ఫలించటము అన్నీ కూడా చిన్ననాటి నుంచి టీచర్స్, సండే స్కూల్ టీచర్స్, అలాగే చర్చిల్లో పాస్టర్స్ వీళ్ళందరూ నేర్పించినటువంటి అనుభవాలను బట్టి, దేవుని కృపను బట్టి నేను దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటకు దేవుడు నాకు తన కృపను అనుగ్రహించినందుకు దేవుని నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కానీ సిఎస్ఐ వాళ్ళం కాబట్టి ప్రార్థన శక్తి ఉంది, కానీ ఆత్మబలము, ఆత్మశక్తి లేదు. ఎంతో ప్రార్థన పరులైనటువంటి వారు సిఎస్ఐ సంఘంలో కూడా ఉన్నారు. మేము సిఎస్ఐలోనే ఎదిగి ఉన్నాం కాబట్టి మాకు ఆత్మ నడిపింపు అన్నది తెలియదు. దేవుని సన్నిధిలో బైబిల్ వాక్యం ఎన్నో మార్లు చదివాను, కానీ అక్కడ ఆత్మ లేనివాడు నావాడు కాదన్నటువంటి మాట. అలాగే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో మీరు మారు మనసు పొంది పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి అన్నటువంటి మాటలు చదివినప్పుడు ఎన్నో మార్లు ఆ వాక్యం చదివాను, కానీ మనసు పెట్టి ధ్యానించడం అన్నది లేదనమాట. ఎన్నిసార్లు చదివితే అంత గ్రేట్గా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఒక దినం ఆ విధంగా చదువుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి ఆ వాక్యాలు తీసి చదవమన్నప్పుడు నేను చదివాను. బాప్తిసం తీసుకోవాలి, మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఏంటబ్బా అనుకున్నాను. చిన్నప్పటి నుంచి మంచిగానే ఉన్నాం కదా, ఇంకేంటి మారు మనసు, ఇది అన్యులకేమో అని అనుకున్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మంచి చెడులు అన్నీ తెలిసిన తర్వాత దేవుని సన్నిధిలో మనసు మార్చుకొని, దేవుని సన్నిధిలో నీటి బాప్తిసం తీసుకొని ఆత్మ వరాన్ని పొందుకోవాలన్నటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఆ వాక్యాన్ని అంగీకరించాను. దేవుని సన్నిధిలో నీటి బాప్తిసం తీసుకోవడానికి దేవుడు కృప అనుగ్రహించారు. అలాగే ఒంటరిగా ఉండి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆత్మచేత నింపి ఉన్నాడు. ఎంతోమంది నాకు ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. ఏమనంటే, నువ్వు ఎన్ని ఉద్యోగాల కోసం అప్లై చేసినప్పటికీ వాటన్నిటి ద్వారా నేను మోసి ఉన్నాను, నాకు నువ్వు నాకు పరిచర్య చేయాలి అనేసి ఎంతోమంది ద్వారా ప్రభు మాట్లాడినారు. కానీ నేను నమ్మలేదు ఆ మాటలన్నీ కూడా. ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి స్వయాన ప్రభు నన్ను దర్శించి నాతో మాట్లాడి ఉన్నారు. నేను ఒక మొండి పట్టు పట్టాను. దేవుడు నిజంగా నన్ను సేవకు పిలుచుకోవాలంటే ఎందుకు మాట్లాడాలి, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఎందుకు మాట్లాడాలి?